పడుతుంది క్రిస్మస్ సందర్భంగా. ఈ దినం కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ వాక్యాలు మీకు ఇస్తున్నాడు. బైబిల్లో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను. లూకా 2వ అధ్యాయము 6-7 వచనాలు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో అరుండబెట్టెను. ప్రేమైన స్నేహితులారా, క్రిస్మస్ అనగా క్రీస్తును పూజించుట. ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఈ డిసెంబర్ 25న ఈ క్రిస్మస్ రోజు గొప్ప పండుగను వారు ఆచరిస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలామంది క్రిస్మస్ షాపింగ్స్, కొత్త వస్త్రాలు, కొత్త పెళ్లి వాటిలో, కొత్త బంధువులు, స్నేహితులు కొత్త స్థలాలకు వెళ్తారు, నేటివ్ ప్లేసెస్కి. ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉంటారు. ఇది క్రిస్మస్ అనేది ఒక పెద్ద సంరంభం, లేకుంటే సంతోషకరమైన సంగతి. అయితే చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజు పరలోకము నుండి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన జన్మించడానికి స్థలం లేదు. యేసుక్రీస్తు వారు ఎవరైనా ఆకాశము, భూమి, సముద్రము, చెట్లు, చేమలు, కొండలు, పర్వతాలు, సలియళ్ళు ఇవన్నీ చేసిన దేవుడు ఆయన. నిన్ను నన్ను చేసిన దేవుడు, మనుషులందరినీ చేసిన దేవుడు ఆయన. అయితే చాలా విచారకరంగా ఆ గొప్ప దేవుడు పరలోకంలో ఎల్లప్పుడూ ఉండేవాడు, ఉన్నత స్థలంలో నివసించే ఆ దేవుడు తాను సృజించిన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ను ఉంచడానికి, ఆ చిన్న శిశువును, బేబీని ఉంచడానికి స్థలం లేదు. ఇంత దుఃఖకరమైన సంగతి కదా. కొన్నిసార్లు న్యూస్ పేపర్స్లో ఇలా వేస్తూ ఉంటారు, జరుగుతుంటాయి, మీకు తెలిసిన సంగతులే. తల్లిదండ్రులు వారికి పెద్ద మంచి ఇల్లు కట్టిస్తారు, బిల్డింగ్. వారి జీతాలు దాచిపెట్టి, పెన్షన్ పెట్టి అంతా కట్టిస్తారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తర్వాత ఈ పేరెంట్స్ని తీసుకెళ్ళి బయట పెడతారు. చూసారు, అట్లాంటివి మీరు చాలా చూసే ఉంటారు కదా. సరిగ్గా నాకు అదే గుర్తొస్తుంది. దేవుడు మనుషులకి ఇంత ప్రపంచాన్ని, విశ్వాన్ని ఇస్తే ఆయన వచ్చినప్పుడు ఆయనకే స్థలం లేదు. సత్రము ఈ లోకమును చూపిస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సత్రంలో స్థలం లేదు. ఎందుకు అక్కడ స్థలం లేదంటే, చాలామంది యాత్రికులు వచ్చారు. జనసంఖ్య రాయించుకోవడానికి వారి నేటివ్ ప్లేస్, వాళ్ళ ప్లేస్ వదిలిపెట్టి నేటివ్ ప్లేస్కి వచ్చారు వాళ్ళు. సో లాడ్జింగ్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. ఇక్కడికి పోయినప్పటికీ ఆ రాత్రి మరియా గర్భవతిగా ఉంది. ఆమె యేసుకు తీసుకెళ్తున్నాడు జోసెఫ్. నో రూమ్, నో రూమ్, నో రూమ్ అనే బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయి. ప్రియమైన స్నేహితులారా, దేవునికి వీళ్ళు నో రూమ్ అని చెప్తున్నారు. నో రూమ్ ఇన్ ద ఇన్, సత్రంలో స్థలం లేదు. యేసుక్రీస్తు వారు ఎందుకోసం వచ్చాడు? బైబిల్ చెప్తుంది, నేను పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాను, నశించిన వారిని రక్షించడానికి, వెతికి రక్షించడానికి వచ్చాను. యేసు ప్రభు దేవుని ఆశ మనల్ని రక్షించాలని. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. ఎవరికి స్థలం ఉంది? చాలామంది యాత్రికులకు, ప్యాసింజర్స్కి, వాళ్ళకి వీళ్ళకి ఉంది, కానీ ఎస్ఐకి లేదు. ఈ రోజుల్లో కూడా క్రిస్మస్ పండుగ రోజు కూడా మనం ఈ విషయాన్ని చూస్తాం. మనుషులు ఇంట్లో మంచి చెట్లు పెట్టుకుంటారు, లైట్స్ పెట్టుకుంటారు, కేక్స్ కోస్తారు, అన్నీ చాలా బాగున్నాయి. కానీ యేసు ప్రభు వారికి వందనాలని చెప్పడానికి వారికి టైం ఉండదు. క్రిస్మస్ అంటే, మాస్ అంటే పూజ. క్రీస్తును పూజించడానికి స్థలం లేదు. ప్రియులారా, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు స్థలం లేదు, జీవించినప్పుడు స్థలం లేదు. నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుడు తల వాల్చుటకైనా స్థలం లేదని యేసు ప్రభు చెప్పాడు. కొన్ని చనిపోయినప్పుడు ఉందా? చనిపోయినప్పుడు కూడా ఆయనకు స్థలం లేదు. అరిమతె యోసేపు అనే ధనవంతుని సమాధిలో ఆయన పెట్టారు. సొంత సమాధి లేదు ఆయనకి. ఎంత విచారకరమైన సంగతి కదా. దేవాది దేవుడు సృష్టికర్త ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. దేనికి ఉంది? నక్కలకు బరీలు ఉన్నాయి. నక్కలంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు నక్క. సాతాను, అపవాది, వాడికి స్థలం ఉంది నక్క. ఎస్ఐ అంటాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి నేను ఏ రోజు గురించి అంటాడు. నక్కలు చనిపోయిన శవాలను తినేవి రాత్రి పూట. అలాంటి వాటికి సాతానికి స్థలం ఉంది. ఆ
పక్షులు అవి కూడా సాతానికి గుర్తుగా ఉంది. వాక్యం విత్తబడినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి పక్కన పడే విత్తనాలను ఎత్తుకొని పోతాయి. ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో మనుషుల హృదయంలో పాపములకు స్థలం ఉంది, దేవునికి స్థలం లేదు. యేసుప్రభువు అంటాడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం నుంచి, హృదయం లోపల నుండి దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనములను, నరహత్యలను, లోపములను, విచారణలను, చెడుతనములను, కృత్రిమలను, కామవికారాలను, వచనములను, దేవదూషణని, అహంభావములను, అవివేకంలో వచ్చును. ఈ 13 సంగతులు మనుషుల హృదయంలో నుండి బయలుకు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయి. చూసారా, ఎన్ని సంగతులు ఉన్నాయి మనుషుల హృదయంలో. కానీ దేవునికి స్థలం లేదు. సినిమాలకు ఉంది, సిగరెట్లకు ఉంది, ఫ్రెండ్స్కి ఉంది, బంధువులకు ఉంది. పాపం చేయడానికి మనుషుడికి స్థలం ఉంది హృదయంలో, కానీ దేవునికి ఎన్ని స్థలాలు ఆయనకి స్థలం లేదు. ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభువు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనకి స్థలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? స్థలం ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు? మనకు స్థలం కావాలని ఆయన వచ్చాడు. మనలో ఉండడానికి, మన పాపం నుంచి ఇవన్నీ చెప్పారు కదా, వీటన్నిటి నుంచి విడిపించడానికి ఏం చేశాడు ఆయన? శిలువ మీద మనందరి కొరకు ప్రారంభించాడు. ప్రియమైన స్నేహితులారా, మనమందరము ఏ భేదం లేకుండా ఇలాంటి పాపములన్నీ చేస్తున్నాము. ఈ పాపంలోనే మనం చనిపోతే మనం వెళ్ళే స్థలం పేరు నరకము, అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరిపోదు, ప్రాణం పోదు. ఇవాళ దాన్ని కాలుతూ ఉండాల్సిందే. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యం. బైబిల్ గ్రంథం అంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, అభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ 8 మంది అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్పొందరు. ఇది 2వ మరణం. ఆ నరకంలో అగ్ని ఆరిపోదు, ప్రాణానికి పోదు, ఎప్పుడు కాలుతూ ఉండాల్సిందే. యేసుప్రభువుకి ఇష్టం లేదు మనం నరకానికి వెళ్ళడానికి. అందుకని ఒక మార్గం ఏర్పాటు చేశాడు, ఒక ప్రణాళిక. ఏమిటంటే రక్తం చిందించబడాలి, లేకుంటే పాప క్షమాపణ లేదు. అయితే ఆ రక్తం పరిశుద్ధమైనదై ఉండాలి. వీళ్ళలా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో, మన దేశంలో కూడా మేకలు, పొట్టేళ్ళు బలి ఇచ్చేది మనం చూస్తూనే ఉన్నాం కదా. అందులో ఒక రహస్యం ఉంది, ఒక అర్థం ఉంది, మర్మం ఉంది. ఏమిటంటే పాత నిబంధనని యేసుప్రభువు రాకముందు జరిగిన చరిత్రలో దేవుడే వీటిని అనుమతించాడు. మేకలు, పొట్టేళ్ళు బలి ఇవ్వమని, రక్తం చెందించాలి. ఇవన్నీ కూడా రాబోయే యేసుప్రభువు వారు శిలువ మీద కాల్చే రక్తానికి గుర్తుగా, ముంగుర్తుగా దేవుడి ఉంచాడు. అయితే ఇప్పుడు అవి అవసరం లేదు. ఇక ఆ గొర్రెపిల్ల యేసుప్రభువు వారే లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల, ఇప్పుడు మోసుకొని పోయిన గొర్రెపిల్ల. లోకానికి వచ్చాడు, పవిత్రంగా పుట్టాడు, పాపం లేకుండా కన్యను జన్మించాడు, పాపం లేని జీవితం జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరాడు ఆయన. యేసుప్రభువు వారు మనందరి పాపముల కొరకై శిలువ రాళ్ళ మీద చనిపోయాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ నాడు తిరిగి లేచాడు. ప్రియమైన స్నేహితులారా, తిరిగి లేచిన యేసుప్రభువు వారినే మీకు ప్రకటిస్తున్నాం. మేము ఇప్పుడు సమాధిలో లేడు ఆయన. యేసుప్రభువు వారికి 2 యూనిక్ క్వాలిటీస్, అంటే అసమానమైన గుణలక్షణాలు ఉన్నాయి. మొదటిది, ఆయన పరిశుద్ధుడు. ఈ లోపల ఎవరు అంత పరిశుద్ధంగా జీవించలేదు. పుట్టుకలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. పాపం లేని రక్తం కార్చాడు. 2వది, సమాధిని గెలిచి లేచాడు ఆయన. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన దాఖలాలు ఎక్కడ రాయబడలేదు ఇలాంటి మాటలు. అలాంటి దేవుడు ఇప్పుడు నీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయగలము? ఏసయ్యా, నేను పాపం చేశాను, నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో కడగండి, నా హృదయంలోకి రండి యేసుప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈ చిన్న ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన పాపములను మనం ఒప్పుకుంటే ఆ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములను మొదట క్షమించవేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. యేసుప్రభువు వారి శిలువ మీద కాల్చిన రక్తము పాపములన్నిటినీ ప్రతాపించం చేస్తుంది. ఇక ఆ పాపాలు మనం భావించాం. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి, అంటే విశ్వాసం ఇచ్చిన వారికి ఏ శిక్షావిధియో లేదు. ఏమైనా స్నేహితులారా, ఇంత మంచి శుభవర్తమానము దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చాడు. చాలామందికి
ఈ మాటలు తెలియవు. ఎందుకు యేసుప్రభు వారిని హృదయంలో ఆహ్వానించకూడదు? ఇది మతం మారటం కాదు. మతము అనే దానికి అర్థం మతి నుంచి ఉద్భవించింది అని అర్థం, మనసులో నుంచి వచ్చింది. ఇది మతం కాదు, మార్గం. నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యానికి రాడని యేసుప్రభు వారు చెప్పారు. అవకాశం కింద మనుషులు ఎవరైనా మరి ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామమునే అంటే యేసుప్రభు నామమునే రక్షణ పొందవాలి. ప్రియమైన స్నేహితులారా, సూక్ష్మంలో మోక్షం అంటారు, కరెక్టే. అది సూక్ష్మం అంటే యేసు రక్తంలో పాపాలు ఒప్పుకొని కడుక్కోవడం. ఎందుకు చేయకూడదు అలాగా? ప్రియమైన స్నేహితులారా, ఈరోజే యేసుప్రభు మీ హృదయంలో ఆహ్వానించండి. యేసుప్రభు మీ హృదయంలో జన్మిస్తారు. యేసుప్రభు మీ హృదయంలో జన్మించిన రోజే క్రిస్మస్, మొదటి క్రిస్మస్. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా మీకు క్రిస్మస్ పండుగనే. సంవత్సరానికి ఒకసారి కావాలా క్రిస్మస్? ప్రతిరోజు కావాలా? ప్రతిరోజు క్రిస్మస్. యేసుప్రభు హృదయంలో ఉన్నాడు కాబట్టి దేవుడి మాటలు మీకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేయండి కాక. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మీకు ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే, అనారోగ్యాలు ఉంటే మీరు మాకు తెలిపినట్లయితే